సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 58వ అధ్యాయము. అశోకవనంలో సింసుపావృక్షము కింద క్షేమంగా కూర్చుని ఉన్న సీతను చూశాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి, అమ్మా, దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు. నిన్ను ఏ అపాయమూ లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక నేను కిష్కిందకు తిరిగి వెళతాను అని పలికాడు హనుమంతుడు. సీత మరలా తాను హనుమంతుడిని చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది. రామకార్యమును సాధించడానికి నీవు ఒక్కడివే సమర్థుడివి అన్న విషయం రుజువైంది. నీ బలపరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడకు వచ్చి నన్ను తీసుకుని వెళితేనే బాగుంటుంది. రాముడు ఆ కార్యమును నెరవేర్చుటకు నీవు తగినట్టు సహాయం చేయి అని పలికింది సీత. అమ్మా సీతాదేవి, రాముడు వానరసేనలతో వచ్చి రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్లే రోజు త్వరలోనే రానుంది. నీ శోకము తీరే సమయము ఆసన్నమైంది. ఇంక నేను వెళ్ళి వస్తాను అని సీతకు నమస్కరించాడు. అక్కడి నుండి బయలుదేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరముని ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురుగా అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూశాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తన శరీరాన్ని గాలిలోకి లేపాడు. 2 చేతులు ముందుకు చాచి పైకి ఎగిరాడు. హనుమంతుడు తన పాదాలను ఆ పర్వత శిఖరము మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. హనుమంతుని పాదఘట్టనలకు పర్వత శిఖరము మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్లు నుగ్గు అయ్యాయి. వృక్షములు అటూ ఇటూ ఊగుతూ కూకటి వేళ్లతో సహా పెకలింపబడ్డాయి. ఆ పర్వతము మీద ఉన్న జంతువులు కకావికలై పరుగులెత్తాయి. ఆ పర్వతము మీద నివసించుచున్న పెద్ద పెద్ద సర్పములు హనుమంతుని పాదగట్టనలకు జారిన దొర్లిన రాళ్ళు బండల కిందల పడి నలిగిపోయాయి. అంతకన్నా పెద్ద విచిత్రం ఏమిటంటే, హనుమంతుడు ఎక్కిన పర్వతము హనుమంతుని పాదాల తాకిడికి తట్టుకోలేక భూమిలోకి కుంగిపోయింది. నేలమట్టం అయిపోయింది. అంతకుముందు అక్కడ ఒక పెద్ద పర్వతము ఉన్నదా అనే సందేహము కలిగింది. ఆ ప్రకారముగా హనుమంతుడు సముద్రమును లంఘించడానికి పైకి ఎగిరాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 58వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.